Jamiatul Muflihat and Falah Group of Schools towards success in Dunya and Akhirah. Admissions open. साइबराबाद पुलिस ऑफिस के पास उस वक्त कशीदगी देखी गई जब बीआरएस एमएलए कौशिक रेड्डी के घर पर कांग्रेस लीडर ए गांधी और उनके हामियों की जानिब से मुबैना हमले की शिकायत करने बीआरएस कायदीन वहां पहुंचे थे। इस दौरान पुलिस ने बीआरएस कायदीन और मीडिया को सीपी ऑफिस में जाने से रोक दिया था, जिस पर पुलिस और बीआरएस कायदीन के दरमियान शदीद झड़प देखी गई। वादे साबिक वज़रा हरीश राव, वेमुला प्रशांत रेड्डी, सविता इंदिरा रेड्डी ने ज्वाइंट सीपी से मुलाकात करते हुए कांग्रेस के एमएलए ए गांधी और उनके पैरोकारों के खिलाफ शिकायत दर्ज करवाई। शिकायत दर्ज कराने के बाद मीडिया से बात करते हुए हरीश राव ने सीएम रेवंत रेड्डी से कहा कि हमला करने वालों के खिलाफ कार्रवाई नहीं की गई तो दिल्ली में राहुल गांधी के घर के सामने धरना दिया जाएगा। సిపి కలవడానికి అధ్యక్షన ఓ అప్పుడేమో బదలం రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు ఈరోజు 307 నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి. అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో, లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం, నీ బండారాన్ని బయట పెడతాం. राहुल गांधी का राज्यांगम। साबिक वजीर वेमुला प्रशांत रेड्डी ने मुतालबा करते हुए कहा कि बीआरएस एमएलए पी कौशिक रेड्डी पर हमला करने वालों को गिरफ्तार किया जाए और कत्ल की कोशिश का मुकदमा दर्ज किया जाए। इसके अलावा उन्होंने हमलावरों के हक में काम करने वाली पुलिस के खिलाफ फौरी कार्रवाई और मुअत्तली का भी मुतालबा किया। సిపి గారికి ఆ విషయంలో ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది। మా ప్రధాన డిమాండ్లు రెండు, ఒకటి కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన వారి పైన హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి, కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయడానికే వచ్చినారు, రాళ్లతో కొట్టినారు, వారి మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసేంత మట్టుకు అరెస్ట్ చేయాలని మా డిమాండ్। అట్లనే ఏ పోలీసులు అయితే ఈ దాడికి వెనుకాల దాడి చేసినటువంటి వారికి అనుకూలంగా వ్యవహరించినారో 20 కిలోమీటర్ల దూరంలో నుండి నిజాంపేట నుండి ఆయన వస్తూ మొత్తం లైవ్లో 5 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, 3 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, 2 కిలోమీటర్ల దూరం ఉన్నాడు అని లైవ్లో కూడా రిపోర్ట్ కాగా, మరి మొత్తం 20 కిలోమీటర్ల దూరంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు। అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత అది గేటెడ్ కమ్యూనిటీ గేట్ పైనే ఆయన నిలువరించవస్తూ ఉండే, అట్లా కూడా నిలువరించలేదు స్థానిక పోలీసులు। కాబట్టి ఏ పోలీసుల వైఫల్యం అయితే ఉన్నదో, ఏ పోలీసులైతే ఈ దాడికి మద్దతు పలికినారో, ఏ పోలీసులైతే దాడికి సహకరించినారో ఆ పోలీసులని వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి మా రెండో ప్రధాన డిమాండ్। మరి రెండుటి మీద ఇవాళ సిపి గారికి ఫిర్యాదు చేయడానికి మేమందరం వచ్చినాం। ఇప్పుడు సిపి గారు లేరు, వారికి ఆరోగ్యం బాగలేదని చెప్తున్నారు। కానీ మా నిర్ణయం ఏంటంటే, మా ఎమ్మెల్యేల బృందం నిర్ణయం ఏంటంటే, ఈ రెండు డిమాండ్లు నెరవేరేదానిక ఎవరైతే హత్యా ప్రయత్నం చేసినారో కౌశిక్ రెడ్డి గారి మీద, వారందరినీ హత్యా ప్రయత్నం కేసు కింద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఒకటి। రెండు, ఏ పోలీసులైతే ఈ దాడికి సహకరించినారో ఆ పోలీసులపై వెంటనే చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేయాలి। ఈ రెండు ప్రధాన డిమాండ్లు నెరవేరేదానిక మా ఎమ్మెల్యేల బృందం ఈ సైబరాబాద్ సిపి ఆఫీస్లోనే ఉంటాము అని చెప్పి మేము నిర్ణయం
Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.